ఢిల్లీలో రైతులు నిర్వహిస్తున్న ఉద్యమాలకు మద్దతుగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగించారు. ఢిల్లీలో రైతులు నిర్వహిస్తున్న ఉద్యమాలకు మద్దతుగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్ పాల్గొని మాట్లాడుతూ గతంలో రైతుల సమస్యపై ఢిల్లీలో ఉద్యమం చేసిన సమయంలో 750 మంది రైతులు మృతి చెందారని, తిరిగి ప్రస్తుతం చేస్తున్న ఉద్యమంలో 3 రైతులను మోడీ బలి తీసుకున్నాడని అన్నారు. రైతాంగాన్ని, వ్యవసాయాన్ని కాపాడకుండా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులపై మరణకాండ సృష్టించడం అమానుషమన్నారు. ఢిల్లీలో రైతుల ఉద్యమం విరమణ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో మోడీ సమాధానం చెప్పాలన్నారు. కేంద్రంలో 10 ఏళ్లు పాలనలో ఉన్న బీజేపీ ప్రజలకు చేసింది ఏమీ లేదని, అన్ని వర్గాలలో విఫలమైందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, పేదలకు అకౌంట్లో డబ్బులు వేస్తామని వేయలేదన్నారు. మోడీని గద్దె దించితేనే రైతులకు మేలు జరిగే, వ్యవసాయ రంగం బాగుపడుతుందని అన్నారు. మోడీ గద్దె దిగే వరకు మా ఉద్యమం ఆగదని, రైతులకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎలవుల రాములు, మేకల శ్రీనివాస్, ఉస్తెల నారాయణరెడ్డి, ఎల్లంల యాదగిరి, దూలిపాల ధనంజయ నాయుడు, బద్దం కృష్ణారెడ్డి, ఎస్కే లతీఫ్, దేవారం మల్లేశ్వరి, ప్రజా సంఘాల జిల్లా బాధ్యులు దొడ్డ వెంకటయ్య, రెమిడాల రాజు, చేపూరి కొండలు, గోపగాని రవి, పట్టణ కార్యదర్శులు బూరా వెంకటేశ్వర్లు, గుండు వెంకటేశ్వర్లు, పాపిరెడ్డి, అమరారపు పున్నయ్య, సింహాద్రి, పాల్వయ్య, పున్నయ్య, ఎల్లారపు రమేష్, దంతాల రాంబాబు, నిమ్మల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.